హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. నా ప్రెగ్నెన్సీలో నా డే రొటీన్ అనేది ఎలా ఉండేది ప్రెగ్నెన్సీలో అనేది కూడా నేను ఈరోజు మీతో షేర్ అయితే చేసుకుంటానండి. ఉదయం అనేది నిద్ర లేచిన తర్వాత చక్కగా బ్రష్ అనేది చేసి వేడి నీటిలో కొంచెం జీలకర్ర అనేది వేసి మరిగించి ఆ నీటిని అనేది తీసుకునేదానండి. దీనివల్ల మనకేమవుతుంది అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అలాగే హెవీగా వామిటింగ్స్ అనేది అవుతూ ఉంటాయి కదా స్టార్టింగ్ మంత్స్లో. నాకైతే 5 months వరకు వామిటింగ్స్ అయ్యేవి. నాకు ఆ వామిటింగ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఈ జీలకర్ర వాటర్ అనేది తాగితే నాకు కంట్రోల్ అనేది అయ్యేది. అంటే వికారము వాంతులు కంట్రోల్ అయ్యాయి. అలాగే ఫ్రీ మోషన్ అనేది అయిపోయేది అనమాట వేడి నీళ్ళు అనేది తాగటం వల్ల. మనబద్ధకం సమస్యలు కూడా అస్సలు ఉండేవి కాదు. ఇంకా 8 కల్లా చక్కగా నచ్చిన టిఫిన్ అనేది తీసుకోవాలి. అయితే టిఫిన్ చేశాక ఒక 5 minutes 10 minutes అనేది ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయాలి. తర్వాత 8కి కనుక మనం టిఫిన్ చేస్తే 9 కల్లా వేడివేడిగా ఒక గ్లాస్ పాలు అయితే నేను మదర్స్ హార్లిక్స్ అనేది వేసుకొని చక్కగా ఒక గ్లాస్ పాలు అయితే తీసుకునేదాన్ని. ఇంకా 10 కల్లా 10 or 10:30కి చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వచ్చేసరికి క్యారెట్ అండ్ బీట్రూట్ కంపల్సరీ. ఎందుకంటే బ్లడ్ అనేది మనకి 5 months 6 months దాటాక బేబీకి వెళ్ళిపోతుంది కదా, మన బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఖచ్చితంగా మనం బ్లడ్ అనేది పెంచుకోవాలి కాబట్టి ఫ్రూట్ వచ్చేసి డైలీ 1 బనానా, అలాగే ఒక ప్రోమోగ్రెనేట్ అంటే దానిమ్మ పండు ఖచ్చితంగా తినేదాన్ని. అలాగే క్యారెట్ బీట్రూట్ ఇవైతే నాకు 10:30 11 కల్లా నేనైతే ఫినిష్ అయితే చేసేదాన్ని. ఇంకా 12కి వచ్చేసరికి 1 బాయిల్డ్ ఎగ్ ఖచ్చితంగా రోజుకి ఒక ఉడకబెట్టిన గుడ్డు అనేది ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకు అంటే దాంట్లో ప్రోటీన్స్ అనేది ఉంటాయి. అలాగే ఒక గ్లాస్ పాలు, దాంట్లో ఖచ్చితంగా కాల్షియం అనేది ఉంటుంది. బేబీ యొక్క బోన్స్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంట్లో మదర్స్ హార్లిక్స్ వేసుకుంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా 1 or 2కి నేను లంచ్ అనేది చేసేదాన్ని. ఎందుకంటే ఇవన్నీ తినేసరికి ఫుల్గా స్టమక్ అనేది ఫుల్ అయిపోయి ఉంటుంది కాబట్టి 1 or 2 కల్లా నేనైతే నా లంచ్ అనేది ఫినిష్ చేసేసి అప్పుడు కూడా ఒక 5 minutes కానీ 10 minutes కానీ ఖచ్చితంగా వాకింగ్ అనేది చేసి ఇంకా నిద్ర అయితే పోయేదాన్ని. 4కి అట్లా నిద్రపోయేదాన్ని. లేచిన తర్వాత ఖచ్చితంగా రాగి జావ అనేది తీసుకునేదాన్ని. అది కూడా 6 months తర్వాత నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు 5 months వరకు వామిటింగ్స్ అయ్యి నేను ఫుడ్ అనేది అస్సలు తినలేదు. ఈ డైట్ అంతా నేను నా 6th month నుంచి చేసిన డైట్ అయితే నేను మీకు చెప్తున్నాను. ఆ 5 months ఏం డైట్ చేశానో ఏం తిన్నానో కూడా నాకు అసలుకి గుర్తే లేదు. ఏం తిన్నా కూడా వామిటింగ్ అనేది అయిపోతూ ఉండేదన్నమాట. అలాగే మీరు మీ 6 months తర్వాత ఖచ్చితంగా మీరు మీ పొట్ట మీద చెయ్యి అనేది వేసుకొని కడుపులో ఉన్న బిడ్డతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి. మీరు చేసే పనులు కానివ్వండి, వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతూ అనేది మనం ఉండాలి. అలాగే మీకు మైండ్ ఏదన్నా టెన్షన్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ కోపంగా మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయి కదా, కోపం చిరాకు, అప్పుడు మీరు ఖచ్చితంగా మ్యూజిక్ అనేది వినండి. మ్యూజిక్ వినటం వల్ల మనకి మనశ్శాంతిగా అయితే ఉంటుంది. కోపం చిరాకు నుంచి తప్పించుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఏం ఫుడ్ తిన్నా కూడా కొంచెం కొంచెంగా, ఎక్కువగా ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా అయితే తినేలాగా అయితే చూసుకోండి. అలాగే కొంచెం పెద్దవాళ్ళు, ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు కొన్ని టిప్స్ అనేది చెప్తూ ఉంటారు కదా, ఆ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. మెడిసిన్ అనేది టైంకి అయితే వేసుకోండి. డైలీ మెడిసిన్ అనేది అస్సలు మర్చిపోకండి. వాకింగ్ అనేది చేయండి. అలాగే వాటర్ 2 liters అనేది ఖచ్చితంగా తీసుకోండి. 2 or 3 తీసుకోకపోయినా 2 అయినా ఖచ్చితంగా అయితే తీసుకోండి. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ నాన్ వెజ్ తీసుకోండి. అలాగే ఆకుకూరలు కూడా 3 days, ఒక వారంలో 3 సార్లు అయినా ఆకుకూరలు తీసుకునేలాగైతే చూసుకుంటూ ఉండండి. పప్పు కూడా తీసుకోండి. సో ఈ డైట్ అనేది ఫాలో అయితే బేబీ ఖచ్చితంగా 3 kg అబోవ్ అయితేనే పుడుతుంది. అలాగే మీకు బ్లడ్ లెవెల్స్ కూడా తగ్గవు, ఉమ్మ నీరు కూడా తగ్గదు వాటర్ ఎక్కువ తాగటం వల్ల. కోకోనట్ వాటర్ అనేది ఖచ్చితంగా తాగాలి. డైలీ ఒక కోకోనట్ బోండం అనేది తీసుకోవాలి. దానివల్ల ఉమ్మ నీరు అనేది అస్సలు తగ్గదు. సో నేనైతే ఈ డైట్ ఫాలో అయ్యాను. నాకు ఉమ్మ నీరు సరిపడా ఉంది, బ్లడ్ సరిపడా ఉంది. నాకు బేబీ 3 kg 250 grams అయితే పుట్టాడనమాట. సో అన్నీ చక్కగా అయితే ఉన్నాయి ఈ డైట్ అనేది ఫాలో అయితే. నా ప్రెగ్నెన్సీలో నా డే రొటీన్ అనేది ఇట్లా ఉండేది. నా డైట్ అనేది ఇలా అయితే ఉండేదన్నమాట. సో మీకు నచ్చితే నా డైట్ అనేది మీరు ఫాలో అవ్వండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.